చాలామంది తమకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే ఏఐని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఏఐని కాంటాక్ట్ చేయడం కరెక్టా, లేదా మొట్టమొదట డాక్టర్ని కన్సల్ట్ చేయడం కరెక్టా అనేది చూస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయడమే కరెక్ట్ పద్ధతి. ఈ విషయం గురించి ఏఐని అడిగినా కూడా మొట్టమొదట డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఆ తర్వాతనే ఏఐలో సెకండ్ ఒపీనియన్ మాదిరిగా వాటి గురించిన వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది. వై డాక్టర్ ఫస్ట్? డాక్టర్ని మొట్టమొదటగా ఎందుకు కలవాలి? డాక్టర్ని మొట్టమొదట కలిసినట్లయితే ఆయన పేషెంట్ గురించిన వివరాలన్నీ కూడా తీసుకుంటారు. హిస్టరీ అంతా తెలుసుకున్న తర్వాత ప్రాపర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. సిస్టమిక్ ఎగ్జామినేషన్ ప్రతి ఆర్గాన్ గురించి కూడాను తను ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేస్తారు ఒక సిస్టమేటిక్గా. వీటితో పాటు పేషెంట్కు సంబంధించిన సామాజిక, ఆర్థిక, మానసిక పరిస్థితిని కూడా ఒక దృష్టిలో పెట్టుకుంటారు. వాటి గురించి కూడా స్టడీ చేస్తారు. వీటన్నిటి తర్వాత ఏవి ఇంపార్టెంటు, ఏవి డేంజర్ ప్రాబ్లమ్స్, ఏవి మైనర్ ప్రాబ్లమ్స్, ఏవి మేజర్ ప్రాబ్లమ్స్, వేటిని ఇంపార్టెంట్గా ఇమ్మీడియట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అనే విషయానికి ఒక అవగాహనకు వస్తూ ఉంటారు. ఆ విధంగా అవసరమైన టెస్టులు చేయటం లేదా అవసరమైన మందులు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా టోటల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ పేషెంట్ని ట్రీట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఏఐ విషయానికి వస్తే ఏఐ బాడీని ఎగ్జామిన్ చేయదు, జనరల్ ఎగ్జామినేషన్ ఉండదు, ప్రతి అవయవాన్ని కూడాను ఎగ్జామిన్ చేసే అవకాశమే ఉండదు. మన సైకలాజికల్ పరిస్థితి, ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఏఐకి అంతగా తెలియదు. పేషెంట్ ఏదైనా స్ట్రెస్లో ఉన్నారా, యాంగ్జైటీలో ఉన్నారా, టెన్షన్లో ఉన్నారా, ఏదైనా పెయిన్తో ఉన్నారా, పెయిన్తో ఛాతీ మీద చేతి పెట్టారా, లేదా పొట్ట మీద చేతి పెట్టారా, లేదా పేషెంట్ నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన గైట్లో ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా, ఏవైనా న్యూరలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా, ఇలాంటి చాలా విషయాలు ఏఐకి తెలియదు. అలాగే సూక్ష్మమైన మెడికల్ ఇష్యూస్ కూడా ఏఐ గుర్తించదు. ముఖ్యంగా పేషెంట్ హైజీన్ కండిషన్ ఎలా ఉంది, పేషెంట్ దగ్గర వస్తున్న స్మెల్స్ ఏ రకంగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని జబ్బుల్లో కొన్ని రకాల స్మెల్స్ వస్తూ ఉంటాయి. లంగ్ యాబ్సెస్లో ఒక రకమైన స్మెల్, లివర్ ఫెయిల్యూర్లో ఇంకొక రకమైన స్మెల్, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళల్లో ఇంకొక రకమైన స్మెల్ ఇలాగా వస్తూ ఉంటాయి. ఇవన్నిటిని ఏఐ ఏమాత్రం కూడా గుర్తించలేదు. అన్నిటికీ మించి ఏఐ ఆ పేషెంట్ గురించిన కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఏఐకి మనం ఇచ్చిన డేటా ఇన్కరెక్ట్గా ఉన్నా, రాంగ్గా ఉన్నా అవుట్పుట్ అనేది రాంగ్గానే వస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మొట్టమొదట డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించిన తర్వాత డాక్టర్ కంప్లీట్గా ఇవాల్యుయేట్ చేసిన తర్వాత అవసరమైతే ఏఐని సంప్రదించవచ్చు. ఏఐ ద్వారా ఏవైనా మిస్ అయిన విషయాలు ఉంటే అవి తెలుస్తూ ఉంటుంది. పేషెంట్ గురించిన వివరాలన్నీ కూడాను ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తూ ఉంటుంది. ఒక క్లారిటీ అనేది కరెక్ట్గా వస్తూ ఉంటుంది. లేటెస్ట్ ప్రోటోకాల్స్, ట్రీట్మెంట్ షెడ్యూల్స్ ఇలాంటివన్నీ కూడాను అవసరమైతే ఏఐని మనం సంప్రదించి. సో బెస్ట్ మోడల్ ఏమిటి అంటే హైబ్రిడ్ మోడల్. అంటే డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ చేయాలి, అవసరమైనప్పుడే ఏఐని సంప్రదించాల్సి ఉంటుంది. ఏఐ ఇస్తున్న కొన్ని వివరాలని దగ్గర పెట్టుకొని వాటన్నిటిని కూడా ఇవాల్యుయేట్ చేసి ఫైనల్ డిసిషను, డయాగ్నోసిస్, ట్రీట్మెంటు డాక్టరే చేయాల్సి ఉంటుంది.